హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ డాన్స్ వ్లాగ్స్. ఇవాళ వచ్చేసి డే 4 అనమాట ప్లేస్మెంట్ సిరీస్లో. ఈరోజు నేను అవాసాఫ్ట్ గురించి చెప్పబోతున్నాను. సో బేసికలీ వాట్ ఈస్ అవాసాఫ్ట్ అని నేను చెప్పను, అండ్ వాట్ కంపెనీ అబౌట్ అని చెప్పను అనమాట. నేను చెప్పేది ఏంటంటే, మీ కాలేజ్లో కనుక ఈ కంపెనీ ఒకవేళ హైరింగ్కి వస్తే కనుక వాళ్ళు ఏమేమి రౌండ్స్ కండక్ట్ చేస్తారు, అండ్ ఫైనలీ మర్చిపోయా. ఓకే, ఫస్ట్ రౌండ్ వచ్చేసి మీకు జీడీ రౌండ్ జరుగుతుంది అనమాట. ఇందులో మా కాలేజ్లో జరిగింది నేను చెప్తున్నాను, మీ కాలేజ్లో ఎలా అయినా జరగవచ్చు, చెప్పలేం. చాలా బల్క్ మెంబర్స్ కనుక ఉంటే స్టూడెంట్స్, దే విల్ గో ఫర్ జీడీ రౌండ్ బికాజ్ చాలా బల్క్గా తీసేయచ్చు కూడా జీడీ రౌండ్లో. సో జీడీ రౌండ్ మెయిన్. జీడీ రౌండ్కి ప్రిపేర్ అవ్వండి. జీడీ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ డిస్కషన్. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, మీరేమనుకోకండి. ఇప్పుడు ఈ జీడీ రౌండ్లో వచ్చేసి మనకు మెయిన్లీ ఒక టాపిక్ ఇస్తారు, అండ్ దాని గురించి మాట్లాడటమే ఉంటుంది అనమాట. ఎవరైతే స్టాండర్డ్ పాయింట్స్ మాట్లాడగలుగుతారో వాళ్ళని దే విల్ సెలెక్ట్. అండ్ ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు వచ్చేసి టెక్నికల్ ఇంటర్వ్యూ అనమాట. అండ్ ఐ హ్యావ్ ఆల్సో అటెండెడ్ దిస్. సో నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఫస్ట్ దే విల్ ఆస్క్ ఫర్ ఎ రెజ్యూమే, అండ్ మనం ఇచ్చిన వెంటనే దే విల్ ఆస్క్ ఫర్ టు ఇంట్రడ్యూస్ అవర్ సెల్ఫ్. అండ్ దెన్ మనం ఇంట్రడ్యూస్ చేసుకున్న దాన్ని బట్టి మన హాబీస్ని, ఇంకా తర్వాత మన ప్రాజెక్ట్స్ని ఇన్డెప్త్ వెళ్తారనమాట. ఒకవేళ నువ్వు ఏదైనా మెషిన్ లెర్నింగ్ కానీ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ యాజ్ ఎ సిఎస్సి స్టూడెంట్ వీ డూ హ్యావ్ డన్ ఎ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేసుంటాం అనుకోండి. ఏదైనా మనం నేర్చుకున్నది కొంచెం యూజ్ చేసి ఉంటాం కదా, అలా ఎవరికి తగ్గట్టు వాళ్ళు ప్రాజెక్ట్స్ చేసి ఉంటారు. అది హార్డ్వేర్ అయినా ఉండొచ్చు, సాఫ్ట్వేర్ అయినా ఉండొచ్చు, ఏదైనా. సో వాటి గురించి బీతరో అందరు చెప్పేది నేను కూడా చెప్తున్నాను. మంచిగా నేర్చుకోండి ప్రాజెక్ట్స్. అట్లీస్ట్ మీరు ప్రాజెక్ట్స్ని ఇంక్లూడ్ చేసి ఉండాలి మీ రెజ్యూమలో. ఎందుకంటే ప్రాజెక్ట్స్ లేని వాళ్ళ ప్రొఫైల్స్ ఎక్కువసేపు ఎవరు చూడరు, ఎందుకంటే అవే మెయిన్ కాబట్టి. ఇంకా తర్వాత మీ హాబీస్ కూడా ఏవైనా పెట్టుకుంటే దాని గురించి మీకు తెలిసి ఉండాలి, అవి మీ రియల్ హాబీస్ అయి ఉండాలన్నమాట. ఎందుకంటే ఒక్కోసారి హాబీస్ గురించి కూడా క్వశ్చన్ చేస్తారు. సో నన్ను అడిగినప్పుడు ఏం అడిగారంటే, ఫస్ట్ నా సెల్ఫ్ ఇంట్రోతో స్టార్ట్ చేసి తర్వాత నేను చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ ఒక్కోటి ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నారు. తర్వాత ఒక ప్రాజెక్ట్లో ఏదైనా వాళ్ళకి డౌట్ వచ్చినా అలా నా ప్రాజెక్ట్లో కొన్ని క్వశ్చన్స్ అడిగారు. నేను కొన్ని ఆన్సర్ చేయగలిగాను, కొన్ని ఆన్సర్ చేయలేకపోయాను. ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం అనమాట. అంటే బేసిక్గా ఆర్కిటెక్చర్ ఏం వాడారు ఆ ప్రాజెక్ట్లో, అండ్ మన టెక్నాలజికల్ స్టాక్ వాట్ వీ హ్యావ్ ఫాలోడ్ ఇన్ ద ప్రాజెక్ట్ షుడ్ బీ known to everyone in that group అనమాట. ఒకవేళ మీ టీమ్ మెంబర్స్కి ఎవరైనా తెలియకపోతే చెప్పండి ప్లీజ్, ఎందుకంటే వాళ్ళు ఇంటర్వ్యూలోకి పోయి అంత ప్రాజెక్ట్ పెట్టుకొని అక్కడ. సో అందుకని అనమాట. ప్రాజెక్ట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు మన పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతారు, అండ్ ఇంకా కంపెనీ విషయాలు ఏవైనా కొన్ని అడుగుతారు అనమాట. మీకు ఏం తెలుసు కంపెనీ గురించి, అండ్ వై యూ వాంటెడ్ టు జాయిన్ ఇన్ దిస్ కంపెనీ అని చెప్పేసి ఇట్స్ రిపీటెడ్ క్వశ్చన్ ఇన్ ఎవ్రీ కంపెనీ. సో కంపెనీ గురించి కూడా తెలుసుకొని ఉండండి. అండ్ ఈ టెక్నికల్ ఇంటర్వ్యూలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళ రెజ్యూమేస్ని పక్కన పెట్టి నెక్స్ట్ వాళ్ళకు హెచ్ఆర్ రౌండ్ జరుగుతుంది. హెచ్ఆర్ రౌండ్ వెంటనే అయినా ఉండొచ్చు, ఆఫ్టర్ సమ్ డేస్ అయినా ఉండొచ్చు అనమాట. ఈ రౌండ్లో ఎలా అంటే, ఇప్పుడు మనకు హెచ్ఆర్ రౌండ్ అంటే తెలుసు కదా, అదే హ్యూమన్ రిసోర్సెస్, హెచ్ఆర్ ఫుల్ ఫామ్. ఇప్పుడు ఈ రౌండ్లో బేసిక్గా మనకు పర్సనాలిటీ క్వశ్చన్స్ అడుగుతారు. ఈ పర్సనాలిటీ క్వశ్చన్స్లో ఏవైనా అడగచ్చు. ఇప్పుడు ఒకవేళ మీరు మెయిన్గా చాలా పేపర్స్ పబ్లిష్ చేసి ఉంటే రీసెర్చ్ పేపర్స్ గురించి కూడా అడగచ్చు, చెప్పలేం. అండ్ మీరు ఎందుకు ఇన్ని రీసెర్చ్ పేపర్స్ చేయాలనుకున్నారు, మీ ఇంట్రెస్ట్ ఏమన్నా ఆ ఏరియాలో ఉందా అని చెప్పేసి. అండ్ పర్సనల్గానే అడుగుతారు అనమాట క్వశ్చన్స్, అంతేం అడగరు. జనరల్గా క్వశ్చన్స్ ఏవైనా ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ నేను షేర్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది. పీడిఎఫ్ కూడా షేర్ చేస్తాను. అండ్ క్వశ్చన్స్ అన్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట, ఏ కంపెనీకి ఏమేమి పెట్టాలని చెప్పేసి. అవన్నీ కూడా మీరు చూసేయండి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ గైస్. రాక్ టుమారో. బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ డాన్స్ వ్లాగ్స్.